ఆయన త్రిమూర్తుల కలయిక. బ్రహ్మ, విష్ణు, శివులు కలిసి ఒకే రూపంలో వచ్చిన దేవుడు. ఆయన పేరు దత్తాత్రేయ స్వామి. పూర్వకాలంలో ఉన్న అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ ఎంతో నమ్మకమైన పవిత్రమైన తపస్విని. వారు భగవంతుని దర్శించాలనే కోరికతో దీర్ఘకాలం తపస్సు చేశారు. వారి తపస్సును చూసి బ్రహ్మ, విష్ణు, శివులు సంతోషించారు. నీ భక్తికి గుర్తుగా మేం ముగ్గురు కలిసి ఒకే బిడ్డలా పుడతాం అని అనసూయకు వాగ్దానం చేశారు. కాని తన తపస్సు నిజమా కాదా అని పరీక్షించాలనుకున్నారు త్రిమూర్తులు. అనసూయ ఇంటికి వచ్చి నగ్నంగా మాకు భోజనం పెట్టాలి అని ఒక పరీక్ష పెట్టారు. అప్పుడు అనసూయ తన తపోబలంతో దేవులను చిన్నపిల్లలుగా మార్చింది. తల్లి ప్రేమతో వారికి భోజనం పెట్టింది. తరువాత దేవుళ్ళు తమ అసలైన రూపాల్లోకి వచ్చారు. ఆమెను ఆశీర్వదిస్తూ మేము ముగ్గురం కలిసి నీ కుమారుడిగా పుడతాము అని చెప్పారు. అనసూయకు పుట్టిన ఆ శిశువు తేజస్విగా, శాంతిగా ఉన్నాడు. ఆయన పేరు దత్తాత్రేయుడు. దత్త అంటే దానం చేసేవాడు, ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు అని. దత్తాత్రేయునికి 3 తలలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శివుల తత్వానికి గుర్తుగా. ఆయన పక్కన ఉండే శునకము భక్తి, విశ్వాసానికి గుర్తు. ఆయన చేతిలో త్రిశూలం, జపమాల, కమండలం ఉంటాయి. దత్తాత్రేయుడు యోగశక్తితో జీవించిన తపస్వి. ఆయన సాధారణ దేవుడు కాదు. అంతర్ముఖంగా జీవించి సృష్టిని గురువులుగా చూసిన ఒక మహాత్ముడు. ఆయనకు 24 గురువులు ఉన్నారు. వారు మనుషులు కారు, ప్రకృతిలోని జీవులు. పాము, తేనెటీగ, నీరు, చెట్లు ఇలా ప్రతి ఒక్కటి జీవితం గురించి ఏదో ఒకటి బోధించాయి. దత్తాత్రేయుని ధ్యానిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆయన రూపం చూస్తే భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఆయన భక్తునికి మార్గం చూపే గురువు. తప్పు చేస్తే గుణపాఠం చెప్తాడు, నడక తప్పితే దారి చూపుతాడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర తెలంగాణలో దత్తాత్రేయునికి ఎంతో భక్తి ఉంది. భక్తులు ఆయనను గురుదత్తాత్రేయ స్వామి అని పిలుస్తారు. శ్రీ గురుదత్త మంత్రంతో నమస్కరిస్తారు. త్రిమూర్తుల కలయికగా పుట్టిన స్వామి, ప్రపంచానికి తత్వం నేర్పిన మహాత్ముడు. అదే దత్తాత్రేయుడు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి జై దత్తాత్రేయ స్వామి అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం వేదాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.